ఖరీఫ్లో వర్షాధారంగా పండే పంటల్లో జొన్న ముఖ్యమైనది. ఆహార పంటగానే కాక పశువులకు మేతగా, కోళ్లకు దానాగా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నా వర్షాలకు మెట్ట ప్రాంతాల్లో రైతులు జొన్నను విత్తుతున్నారు. జులై 15 వరకు విత్తుకునే అవకాశం ఉంది. అయితే జొన్నలో అధిక దిగుబడులను పొందాలంటే సాగులో చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్లోని మొక్కజొన్న పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నగేష్ కుమార్. వర్షాధారంగా పండే పంటల్లో జొన్న ఒకటి. తెలంగాణలో మహబూబ్ నగర్, ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నప్పటికీ మెట్ట ప్రాంతాల్లో లేదా తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రదేశాల్లో వాతావరణంలోని మార్పులను తట్టుకుని అధిక దిగుబడినిస్తుంది. జొన్న సాగుకు సారవంతమైన అన్ని రకాల నేలలు అనుకూలమైనప్పటికీ మురుగునీరు నిలిచే భూములు, చౌడు నేలలు పనికిరావు. జూలై 15 వరకు ఈ పంటను విత్తుకోవచ్చు. ఆలస్యంగా విత్తుకుంటే జొన్నలో మొవ్వు తొలుచు ఈగ, కాండం తొలుచు పురుగులు ఆశించి పంటకు నష్టం చేకూర్చుతాయి. కాబట్టి విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకుంటే తొలి దశలో వచ్చే శిలీంధ్రపు తెగుళ్ల నుండి పంటను కాపాడుకోవచ్చని రైతులకు సూచిస్తున్నారు రాజేంద్రనగర్లోని మొక్కజొన్న పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నగేష్ కుమార్. మన రాష్ట్రంలో జొన్న ప్రధానంగా మెట్ట ప్రాంతాలు ఒక ముఖ్యమైనటువంటి పంట. వర్షాధారంగా సాగు చేసేటువంటి ఈ పంట మహబూబ్నగర్ జిల్లా, అలాగే ఆదిలాబాద్ మరియు మెదక్ జిల్లాలో వానాకాలంలో పెద్ద విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనకి చిరుధాన్యాలకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలకు కూడా అర్బన్ ప్రాంతాలు అంటే పట్టణ ప్రాంతాలు లేకపోతే మెగా సిటీస్లో కూడా మంచి డిమాండ్ ఉంది. కాబట్టి వీటిలో ఈ చిరుధాన్యాల పంటల్లో జొన్న ఒక ముఖ్యమైనటువంటి పంట. కాబట్టి ఈ జొన్న పంటను సాగు చేసి కూడా రైతు సోదరులు మంచి దిగుబడులు అలాగే అధిక నికర ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనకి తొలకరి వర్షాలు పడ్డాయి. ఈ వానాకాలంలో జొన్న పంటని ఇప్పుడు పడ్డటువంటి వర్షపాత తేమను ఉపయోగించుకొని కూడా అలాగే జూలై 15 లోపే జొన్న పంటను విత్తుకోవాలి. ఆ తర్వాత జొన్న పంటను విత్తుకుంటే చాలా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా రైతు సోదరులు ఈ విత్తుకునే సమయాన్ని పాటించాలి. అలానే పంట విత్తుకునేటప్పుడు తప్పనిసరిగా కూడా ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 7.5 మిల్లీలీటర్లు కానీ లేదంటే థయోమితాగ్జాన్ అనే మందు 3 గ్రాములు 1 కిలో విత్తనాన్ని కలిపి తప్పనిసరిగా కూడా విత్తన శుద్ధి చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ మొవ్వు చంపుగా బారిన పడ్డాన్ని కూడా పంటని మంచిగా రక్షించుకోవచ్చు. కాబట్టి ఈ 2 రకాలు ఏదైనా సరే ఇమిడాక్లోప్రిడ్ కానీ థయోమితాగ్జాన్ వీటితోటి విత్తన శుద్ధి చేసుకోవాలి. ప్రతి ఎకరాకి 3 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. మొక్క వరుసల మధ్య 45 సెంటీమీటర్లు అలాగే మొక్కల మధ్య 10 నుండి 15 సెంటీమీటర్లు ఉండేటట్టు మనము సీడ్ డ్రిల్ ద్వారా కానీ లేకపోతే ఎద్దులతో నడిచేటువంటి గొర్రుతో కానీ విత్తుకోవాలి. ముఖ్యంగా జొన్నలో వానాకాలంలో సాగు చేసేటప్పుడు రైతు సోదరులు డ్యూయల్ పర్పస్ వెరైటీస్ అంటే గింజ మరియు చొప్ప రెండింటికి ఉపయోగపడేటువంటి రకాలనే ఎన్నుకోవాలి. వీటిలో మనకి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి CSV 31 తెలంగాణ జొన్న, అలాగే CSV 41 పాలమూరు జొన్న మరియు పాలెం పచ్చజొన్న ఈ విధంగా మంచి చొప్ప అలాగే గింజ నాణ్యమైనటువంటి గింజని దిగుబడినిచ్చేటువంటి రకాలు అందుబాటులో ఉన్నాయి. వీటి యొక్క విత్తనాలు కూడా ప్రస్తుతం రైతు సోదరుల కోసం అని చెప్పి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎకరాకి 10 నుండి 15 క్వింటాల వరకు కూడా గింజ దిగుబడి, అలాగే 35 నుండి 50 క్వింటాల వరకు కూడా చొప్ప దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం కలిగినటువంటి రకాలు. కాబట్టి ముఖ్యంగా వానాకాలంలో రైతు సోదరులు జొన్నను సాగు చేసేటప్పుడు రకాల ఎంపిక చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ డ్యూయల్ పర్పస్ వెరైటీస్ని ఎన్నుకుంటే చాలా మంచిది. అలాగే వీటిలో ఎరువుల యాజమాన్యం చూస్తే ప్రతి ఎకరాకి 25 నుండి 30 కిలోల DAP విత్తుకునేటప్పుడు, అలానే పంట మోకాల ఎత్తు దశలో ఉన్నప్పుడు అంతకృషి చేసిన తర్వాత మరొక 25 కిలోల యూరియా, పంట పూత దశలో ఉన్నప్పుడు 40 నుండి 50 కిలోల మరొక 50 కిలోల యూరియాని అందజేస్తే మనకి మంచి జొన్నలో కూడా దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ జొన్నలో ముఖ్యంగా మొవ్వు చంపుగా, కాండం తొలుచు పురుగు సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా విత్తన శుద్ధి ద్వారానే చాలా వరకు కూడా ఈ సమస్యని నివారించుకోవచ్చు. అయితే పైరు పెరిగిన తర్వాత మనకి గింజ బూజు తెగులు ఎప్పుడైతే కంకులు ఏర్పడితే ఆ సమయంలో వర్షాలు పడ్డప్పుడు ఈ గింజ అంతా కూడా తేమ ఎక్కువగా నిలబడి గింజ బూజు అంతా కూడా బూజు తెగులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు రైతు సోదరులు ముఖ్యంగా పొలమంతా కూడా పిచికారీ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి బార్డర్ మొత్తం అంటే మనకి పొలం మనం చేను వేసుకున్నటువంటి బయట ప్రాంతం అంతా కూడా మొక్కలపైన కంకులపైన 1 లేదా 1.5 మిల్లీలీటర్ల ప్రొపికోనజోల్ అనే మందు
కంకులపైన పిచికారి చేసుకుంటే తర్వాత లోపల ఉన్నటువంటి కంకులన్నీ కూడా ఈ తెగులు బారి పడకుండా పంటను కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ముఖ్యంగా గింజబూజు తెగులు సమస్య ఉంది కాబట్టి దీన్ని ఈ విధంగా నివారించుకోవచ్చు. అలానే మనకి పాలెం పచ్చజొన్న అనేది తొందరగా వచ్చేటువంటి రకం. ఇది 90 నుండి 95 రోజుల్లోనే కోతకు వస్తుంది. కాబట్టి ఎక్కడైతే ఈ సమస్య గింజబూజు సమస్య ప్రతి సంవత్సరం కూడా రైతులు ఎదుర్కొంటే మాత్రం పాలెం పచ్చజొన్న వేసుకొని కూడా ఈ విధంగా ముందుగానే పంటని మనం కోసుకొని ఈ సమస్య రాకుండా అధిగమించవచ్చు. అలానే ఈ పచ్చజొన్నకి మార్కెట్లో కూడా మంచి గింజలకు మంచి ధర ఉంది. జొన్న కూడా మంచి చొప్ప కూడా మంచి డిమాండ్ ఉంది. కాబట్టి రెండు రకాలుగా కూడా రైతు సోదరులు సో తెల్లజొన్నతో పోలిస్తే పాలెం పచ్చజొన్నకి దాదాపుగా 300 నుంచి 500 అదనపు ధర ఉంది. అలానే చొప్పకు కూడా డైరీ ఇండస్ట్రీస్, ఎందుకంటే మనకి హైదరాబాదు తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రస్తుతం మనకి పాడి పరిశ్రమ కూడా పెద్ద ఎత్తున ఎక్స్పాండ్ అవుతుంది. కాబట్టి పచ్చజొన్న సంబంధించినటువంటి చొప్పకు కూడా మంచి డిమాండ్ ఉంది. కాబట్టి రైతు సోదరులు రెండు రకాలుగా కూడా లబ్ధి పొందుతారు. కాబట్టి ఈ విధంగా పచ్చజొన్న రకాన్ని కూడా వేసుకొని మంచి దిగుబడులు, అధిక ఆదాయం తీసుకోవచ్చు. ముఖ్యంగా మనకి జొన్నలో ఈ విధంగా విత్తన శుద్ధి, సరైన సమయంలో విత్తుకోవడం, అలానే ఎరువుల యాజమాన్యం, అలానే మనము నీటి యాజమాన్యం. ఏంటంటే ఈ జొన్నలో కూడా మనకి పూత దశ అనేది చాలా కీలకమైన దశ. కాబట్టి పూత తర్వాత గింజ నీడ దశలో వీలైతే ఒక వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే ఒక తడిస్తే మాత్రం మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ చర్యలను చేపడితే జొన్నలో కూడా వానాకాలంలో రైతు సోదరులు మంచి దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. జొన్న పంటను ఏక పంటగానే కాకుండా అంతర పంటగా సాగు చేసుకునే వీలుంది. అంతేకాదు జొన్నలో చొప్ప దిగుబడి అధికంగా ఉంటుంది. ఇటు ఆహార పంటగానే కాకుండా పశువుల దాణాకు పనికొస్తుంది. అయితే సకాలంలో శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించినట్లయితే అధిక దిగుబడులు పొందవచ్చు. ఆధునిక వ్యవసాయం రైతన్నకు లాభాలు తెచ్చినా భూమి తల్లికి మాత్రం తీరని నష్టాన్ని కలిగిస్తుంది. అధిక దిగుబడులే లక్ష్యంగా రసాయన ఎరువుల వాడకం నేల స్థితిగతుల్నే మార్చేస్తుంది. నేలల్లో చౌడు శాతాన్ని పెంచడంతో పాటు సహజ లక్షణాలను దెబ్బతీస్తుంది. ఫలితంగా నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని సాగు భూమి క్రమంగా కోల్పోతోంది. అందుకే కొంతమంది రైతులు భూసారాన్ని పరీక్షించుకోవటానికి సాగులో సహజ సిద్ధంగా ఎరువులైన పచ్చిరొట్టను సాగు చేస్తూ భూసారాన్ని పెంపొందించుకోవడమే కాకుండా సాగులో పెట్టుబడులు తగ్గించుకుంటున్నారు. అధునాతన వ్యవసాయంలో మితిమీరి రసాయన ఎరువులు వాడటం వల్ల పసిడి పంటలు పండే భూములు సహజ శక్తిని కోల్పోతున్నాయి. సాగుకు యోగ్యం కాకుండా తయారవుతున్నాయి. ముఖ్యంగా భూమిలో స్వతహాగా లభ్యమయ్యే పోషకాల్లో అసమానతలు ఏర్పడి పంటలో సూక్ష్మ పోషకాల లోపాలు బయటపడుతున్నాయి. ఫలితంగా భారీ పెట్టుబడులు పెట్టిన రైతులు తగిన దిగుబడి లేక నష్టపోవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నేలలను పునరుజ్జీవింపజేయడానికి సేంద్రియ ఎరువులను వాడాల్సిన అవసరముంది. మరోవైపు పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్, కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువు వంటి సేంద్రియ ఎరువుల లభ్యత సామాన్య రైతులకు భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో జనుము, జీలుగా, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట సాగు మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ఈ పంటలను పొలాల్లో పెంచి నేలలోనే కలియదున్నడం వల్ల భూసారం పెరుగుతుంది. అధిక దిగుబడులను, భారీ లాభాలను పొందే అవకాశముంది. అందుకోసమే ఖమ్మం జిల్లాకు చెందిన రైతు రాణా ప్రతాప్ ప్రతి 2 ఏళ్లకోసారి పచ్చిరొట్ట పైర్లను సాగు చేసి కలియదున్నుతూ రసాయన ఎరువుల ఖర్చు తగ్గించుకోవడమే కాకుండా నాణ్యమైన దిగుబడులను పొందుతున్నారు. మేము గత 15-20 సంవత్సరాల నుంచి మిర్చి పంటలు సాగు చేస్తున్నాం. మిర్చి పంటలు సాగు చేసే విధానంలో ముఖ్యంగా ఏంటంటే గతంలో సాలదోటలు ఎదబెట్టేది దేశవాళీ రకాలు, ఇంకా అవి తీసేసి ఇప్పుడు F1 హైబ్రిడ్ రకాలు పెట్టడం మొదలుపెట్టిన తర్వాత F1 రకాలు ఖచ్చితంగా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 1st వీక్ లోపల నాటుకుంటాం. దీనికోసం నారు పుంజుకోవాలి. దీనికోసం ప్రధాన పొలాన్ని తయారు చేసే విధానంలో ముఖ్యంగా పచ్చిరొట్ట ఎరువులైనటువంటి పెసర, పిల్లి పెసర, జీలుగా, జనుము వీటిని ఎకరానికి ఒక 15 కేజీలు సుమారు భూమిలో చల్లుకొని గుర్రదోలి కల్టివేటర్ తోలి వదిలేస్తాం. ఎప్పుడు జూన్ 2nd, 3rd వీక్లో అట్లా తోలేసిన తర్వాత 45-50 రోజుల తర్వాత అది పరిపక్వ దశకు వచ్చిన తర్వాత వాటిని పొలంలో కలియదుంటాం. పొలంలో కలియదుంటం వల్ల ఈ పచ్చిరొట్ట ఎరువు వలన ఏమైందంటే మిర్చికి ముఖ్యంగా మిర్చిలో ఈ రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడతాం. రసాయనిక ఎరువులు ఒక్కొక్కరు 15, 20, 30 కట్టలు వేసేవాళ్ళు కూడా ఉంటారు. ఆ పశువుల ఎరువులు ఈ పచ్చిరొట్ట ఎరువు చేయడం వల్ల
ఏం జరుగుతుందంటే మాకు రసాయనిక ఎరువులు చాలా తక్కువ మోతాదులు, అంటే 60-40, అంటే ఇంతకుముందు 100% ఉన్నదాన్ని 40% రసాయనిక ఎరువులతోనే మిర్చి పండియగలుగుతున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ పచ్చిరొట్ట ఎరువులు వేయడం వల్ల సేంద్రియ పదార్థాలు బాగుండటం వల్ల మిర్చిలో ముఖ్యంగా తెగుళ్ళు, మిర్చిలో అతి ముఖ్యమైనది ఏంటంటే తెగుళ్ళు, వైరస్ తెగుళ్ళు, అనేక రకాల తెగుళ్ళు వస్తాయి. ఇదే ఈ పచ్చిరొట్ట ఎరువు, ఈ సేంద్రియ ఎరువుల వల్ల ముఖ్యంగా తెగుళ్ళు తట్టుకునే శక్తి బాగా పెరుగుతుంది. దీనివల్ల ఏంటంటే కాయలో కూడా క్వాలిటీ, అంటే రసాయనిక ఎరువులు వాడిన దానికి సేంద్రియ ఎరువులు వాడిన దానికి కాయలో కూడా క్వాలిటీ తేడా వస్తుంది. కాయలో క్వాలిటీ తేడా రావడం వల్ల క్వాలిటీని బట్టి మార్కెటింగ్ ఉంటుంది, మంచి రేట్ వస్తుంది కాయకి. తెగుళ్ళు కావడం వల్ల పై మందులు తగ్గిపోయి ఇంకా లాభంగా ఉంటుంది. ఇంకా రెండోది ఏంటంటే పచ్చిరొట్ట ఎరువు వేసినప్పుడు అది పెరిగిన తర్వాత దాన్ని దుక్కి దున్నించుకునే దానికి మాత్రం ఖచ్చితంగా ఈ మన మామూలుగా ట్రాక్టర్ నాగలతోనైతే అంత ఫ్లెక్సిబుల్గా అయితే ఉండదు. ఈ డిస్క్ ప్లౌలు అయితే ఖచ్చితంగా ఎంతెత్తు జీలుగా అయినా సరే, ఎంతెత్తు జనమైనా సరే, ఈ డిస్క్ ప్లౌతో డిస్క్ వేసుకుంటే ఖచ్చితంగా భూమిలో పడిపోద్ది, భూమిలో పడి అది భూమిలో కలిసిపోద్ది. ఆ తర్వాత మనం రోటావేటర్ వేసుకొని సాలు తోలుకొని మిర్చి నాటుకోవచ్చు. ఈ పచ్చిరొట్ట ఎరువు జల్లిన రోజే మేము మిరపనారులు కాడ పోసుకుంటాం. ఆ మిరపనారు ఖచ్చితంగా ఈ పచ్చిరొట్ట ఎరువు 45-50 రోజుల్లో కలియదుంటాం. కలియదున్ని మళ్ళీ ఒక 10-15 రోజులు దీన్ని ఎండబెట్టి మళ్ళీ రోటావేటర్ వేసుకుని సాలు తోలుకోవడానికి మొత్తం మీద 50 రోజులు అట్ట పడుతుంది. ఈ 50 రోజుల్లో మేము చల్లిన మిరపనారు కూడా తయారవుతుంది. మా నారే మేము వేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే ఈ పచ్చిరొట్ట ఎరువును అందులో కలిపి దున్నటం వల్ల మనకి భూమిలో కర్బన శాతం పెరగటం వల్ల మనం ఇచ్చేటువంటి రసాయనిక ఎరువులు, 40% రసాయనిక ఎరువులు కూడా ఎక్కువ యూటిలైజేషన్ అవుతుంది. బాగా ఉపయోగపడటానికి వాటిని మొక్కకు అందించడంలో ప్రధాన పాత్ర ఈ పచ్చిరొట్ట ఎరువుల వల్ల ఉపయోగం అవుతుంది. ఇంకోటి ఏంటంటే బెట్ట పరిస్థితులు కూడా, బెట్ట వచ్చినా కూడా ఈ కర్బన శాతం పెరిగి రసాయనిక ఎరువులు తగ్గి ఈ కర్బన శాతం పెరగడం వల్ల బెట్ట పరిస్థితులను కూడా తట్టుకోవడానికి అవకాశం ఉంది. పచ్చిరొట్ట కలిగి ఉండటం వల్ల ప్రధాన పొలంలో కలుపు అనేది ఖచ్చితంగా 100లో 90% తగ్గిపోద్ది. ఈ పచ్చిరొట్టకి ఎరువుకి వేసే విత్తనాలు ఏమేమిటంటే పిల్లి పెసర, జీలుగా, జనుము, పెసర, ఈ 4 రకాలు వేస్తాం. ఇవి ఏదైనా కూడా ఎకరానికి 10 నుంచి 15 కేజీల మధ్యలో వేస్తాం. 10 నుంచి 15 కేజీలు దరిదాపుగా అసలు ఇప్పుడు గవర్నమెంటే సబ్సిడీ మీద పచ్చిరొట్ట ఎరువులు ఇస్తుంది. అవి లేకపోయినా బయట కొంటే 60 నుంచి 70 రూపాయలు ఉంటుంది కేజీ. 15 కేజీలు వేస్తాం. 15 75 లేకపోతే 1000 రూపాయలు లోపు. అదే గవర్నమెంట్ దగ్గర తీసుకుంటే దొరికితే మాత్రం 500 రూపాయల నుంచి 600 మధ్యలో పడుతుంది. ఇది చల్లి కల్టివేటర్ వేపిస్తే ఇంకా సరిపోతుంది. పెసర అయితే మనం ఉండే 60-65 రోజులు వెరైటీస్ వచ్చినాయి. ఈ 65-70 రోజుల వెరైటీస్కి ఖచ్చితంగా పెసలు వాతావరణం మంచిగా ఉండి, పొడి వాతావరణం ఉంటే పెసలు పంటగాడు తీసుకోవడానికి అవకాశం ఉంది. పెసల పంట తీసుకుంటే ఎకరానికి 2 నుంచి 3 క్వింటాలు ఖచ్చితంగా ఇస్తుంది. ఈ పెసలకు వచ్చే డబ్బులు కూడా మన మిర్చి తోటలో పెట్టుబడికి బాగా ఉపయోగకరంగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ జీలుగులు, పిల్లి పెసలు ఇవి కూడా దున్నడం వల్ల పొలానికి కూడా బాగా లాభంగా ఉంటుంది. పచ్చిరొట్ట పెంపకంపై ఇటు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పచ్చిరొట్ట ఎరువుల వాడకాన్ని పెంచేలా వ్యవసాయ శాఖ రైతులకు అవగాహన కల్పిస్తోంది. భూసార పరిరక్షణతో అధిక దిగుబడులు సాధించేలా రాష్ట్ర రైతాంగాన్ని ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే జనుము, జీలుగా, పిల్లి పెసర విత్తనాలను రైతులకు రాయితీపై అందిస్తోంది. తొలకరి పలకరించింది. రైతులంతా పొలం పనుల్లో బిజీగా ఉన్నారు. సాధారణంగా వ్యవసాయ పంటలతో పాటు ఉద్యాన పంటలు సాగు చేస్తే రైతులు ఇప్పటి నుండే నారు పెంపకంతో సన్నద్ధమవుతుంటారు. ముఖ్యంగా కూరగాయలు సాగు చేసే రైతులు ప్రాంతానికి తగిన రకాన్ని ఎంచుకోవడంతో పాటు విత్తన మోతాదు, విత్తన శుద్ధి, నారు పెంపకం వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఖరీఫ్కు అనువైన కూరగాయ పంటలు, మేలైన రకాల వివరాలను తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ కోట శివకృష్ణ. ప్రపంచంలో చైనా తర్వాత భారతదేశం కూరగాయల ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉన్నప్పటికీ ఉత్పాదకతలో వెనకబడి ఉన్నాం. భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సంవత్సరం పొడవునా కూరగాయలు పండించుటకు అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ దిగుబడి తక్కువగా ఉంది. సాధారణంగా కూరగాయలు ఖరీఫ్, రబీ, వేసవి కాలంలో సాగు చేస్తారు. అయితే రబీ, వేసవితో పోలిస్తే ఖరీఫ్లో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఖరీఫ్ పంట అనగా వర్షంపై ఆధారపడి ఋతుపవనాల రాక నుంచి ఋతుపవనాల తిరోగమనం వరకు పండించే పంటలు అని చెప్పవచ్చు. ఈ పంటలు సాధారణంగా జూలై నెలలో ప్రారంభమయ్యే తొలకరి వర్షాలతో నాటుతారు. ఈ కాలాన్ని నైరుతి ఋతుపవన కాలం అంటారు.
ఖరీఫ్లో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉండి దిగుబడి పెరగడం వల్ల రైతుకు ఆదాయం పెరుగుతుంది. కావున ఖరీఫ్ కూరగాయల సాగులో రైతు కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే పంట నష్టం నుంచి బయటపడడంతో పాటు వినియోగదారులకు సరసమైన ధరకు కూరగాయలను అందించే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ కోట శివకృష్ణ. వర్షాకాలంలో మనం కూరగాయల సాగుకి వెళ్ళినప్పుడు ముఖ్యంగా టమాటా కానీ, వంగ కానీ, వంకాయలు, లేకపోతే బీర, సోర అంటే పందిరి కింద మనం ఎక్కువగా తీగజాతి కూరగాయలు సోర, బీర, కాకర, అలాగే బెండకాయలు, దాంతోపాటుగా మనము మిర్చి, ఇలా పలు రకాల కూరగాయలు సాగు చేసుకోవచ్చు. మనము ముఖ్యంగా టమాటాకు వచ్చినట్లయితే టమాటా మనకు అతి శీతోష్ణం కానీ ఎక్కువ వాతావరణం ఉన్న వేడిని తట్టుకోకుండా ఉంటుంది. కాబట్టి 18 డిగ్రీల నుంచి 35 డిగ్రీల మధ్య ఉన్న వాతావరణంలో మనకు టమాటా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా తీగ కూడా జాగా పెరుగుతుంది, మనకు ఎక్కువగా దిగుబడి వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇలా లేనప్పుడు మనకు పందిర్ల కింద కూడా మనం టమాటాను సాగు చేసుకోవడం ద్వారా దిగుబడి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దాంతోపాటుగా మనము వర్షాధారంలో అనువైన టమాటా చూసుకున్నట్లయితే అర్క మేఘాల, లేకపోతే పూస, ఎర్లీ డ్వార్ఫ్, లేకపోతే అర్కా అబేద్, అర్కా సామ్రేట్, ఇలాంటి పలు రకాల మనము టమాటా రకాలను చూసుకోవచ్చు. ఇవి వర్షాకాలంకి వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటుగా మనం చూసుకున్నట్లయితే ఇది తొలగరి వర్షాలు లో కూడా మనము వేసుకోవచ్చు. మనకు సుమారు 10 నుంచి 12 టన్నుల దిగుబడి ఎకరాకి వచ్చే ఆస్కారం ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఇది మనకు 60 రోజులలో మనకు కోతకు వచ్చే అవకాశం ఉంది. మనం చూసుకున్నట్లయితే మిగతా వాటితో చూసుకున్నట్లయితే అర్కా వికాస్ కానివ్వండి, ఇలాంటివి ఇంకా తొందరగా మనకు కోతకు వచ్చే అవకాశం ఉన్నది. మనకు సూటి రకాలు, సంకర రకాలు 2 రకాలుగా మనము టమాటా వేసుకోవచ్చు. సూటి రకాలకైతే 200 గ్రాముల విత్తనం సరిపోతుంది. అలాగే సంకర రకాలకైతే 70 నుంచి 80 గ్రాముల విత్తనము మనకు ఎకరానికి సరిపోతుంది. మనము ఏదైతే ఎకరం భూమిలో వేసే నారుమడిని అంటే సుమారు 10 నారుమడులు సరిపోతుంది. అది పొడుగు 4, వెడల్పు 1, మనకు ఎత్తు 1.5 ఉండే నారుమడి, ఎత్తైన నారుమడులను తయారు చేసుకోవడం ద్వారా మనము నారు పెంచుకొని ఆ నారును మనకు మెయిన్ పొలంలో ఏదైతే మనము పొలం తయారు చేసుకుంటామో దాంట్లో ఈ 2-3 ఆకులు వచ్చిన అంటే సుమారు 20 నుంచి 30 రోజులు, 35 రోజుల నారును పీకి మనం నాటు పెట్టుకోవడం ద్వారా మంచి దిగుబడి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు వేసే ముందు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు వేరు వ్యవస్థ బలంగా ఉండడానికి మనకు ఒక వారం రోజుల ముందు నుంచెల్లే నీరు ఇవ్వకూడదు ఏదైతే నార్మడికి. దాని ద్వారా ఏమవుతుంది అంటే మనకు వేరు వ్యవస్థ కొద్దిగా బలంగా తయారవుతుంది. దాంతోపాటుగా మనం చూసుకున్నట్లయితే అంటే ఎప్పుడైతే మనము ప్రధాన పొలానికి ఈ నారుని తరలించే ముందు అంటే ఒక 6 నుంచి 12 గంటల ముందు మనము నార్మడికి నీళ్లు పెట్టినట్టయితే మనకు నారు చెడిపోకుండా మనకు పీకేటప్పుడు ఈజీగా సులువుగా వచ్చే అవకాశం ఉంటుంది. మనం నాటే ముందు ఒక ద్రవణం, మన కీటక నాశిని ద్రవణంలో ఇమిడాక్లోప్రిడ్ కానివ్వండి, క్లోరోపైరిపాస్ ఇలాంటి ద్రవణాలలో మనం కొద్దిసేపు ముంచి దాన్ని తీసుకుపోయి మనము నాటు పెట్టుకోవడం ద్వారా మనకు నేల ద్వారా సంక్రమించే వాటి కూడా చాలా వరకు తగ్గించుకున్న వాళ్ళము అవుతాము. ముఖ్యంగా 60x45 అంటే సాలుకు మధ్య 60 ఉండాలి, 45 ఏమో మొక్కకు మధ్య మనము కంపల్సరీగా ఈ వర్షాకాలంలో స్పేసింగ్ మెయింటైన్ చేయడం అనేది చాలా ముఖ్యము. ఈ విధంగా చేయడం ద్వారా మనకు టమాటా కూడా మంచిగా పెరిగి దిగుబడి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. వంగ, బెండ 3 కాలాల్లో పొలాల్లో పలు దశల్లో కనిపిస్తూ ఉంటాయి. వీటితో పాటు తీగజాతి పంటలు కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. వీటిలో అనేక రకాలు ఉన్నప్పటికీ మార్కెట్కు అనువైన రకాలను ఎంచుకుని సాగు చేస్తూ ఉంటారు రైతులు. ముఖ్యంగా వర్షాకాలంలో కూరగాయల తోటల్లో అధికంగా కలుపు ఉంటుంది. అసలే కూలీలు అధికంగా అవసరమయ్యే ఈ కూరగాయల తోటల్లో సమగ్ర యాజమాన్యం చేపట్టినట్లయితే అధిక దిగుబడులను పొందడానికి ఆస్కారం ఉంటుంది. సులభంగా సాగు చేసే
కూరగాయల్లో అతి ప్రాచీనంగా మనము సాగు చేసే కూరగాయల్లో ప్రథమంగా మనం సాగు ఎక్కువ చేసేది ఏంటంటే వంగ ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇది చాలా నేలలకు అనుకూలమైనది. కొద్దిగా బెట్టను కానీ క్షీరసాల నేలను కూడా తట్టుకునేది టమాటా కన్నా ఎక్కువగా. కాబట్టి వంగ అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటుగా మనకు దిగుబడి కూడా ఆశించినంతగా వస్తుంది, 12 నుంచి 14 టన్నులు. సో దాంతోపాటుగా ఇందులో ముఖ్యంగా వంగకు అధిక దిగుబడి, అలాగే వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా ఎక్కువ వంగ రకాలు లేకపోవడము, వంగ యొక్క సాగుని తక్కువగా మనం చేయడం జరుగుతుంది టమాటాతో పోల్చుకుంటే. అందులో కూడా మంచి రకాలు వచ్చినట్లయితే ఈ వంగ సాగు కూడా అధికంగా సాగు చేసే అవకాశం ఉన్నది. అదేవిధంగా వంగ నారును కూడా పెంచుకొని 30 నుండి 35 రోజుల నారుని మనం ప్రధాన పొలంలో నాటుకోవాలి. అది అంటే వంగ నిటారుగా పెరిగే వంగ రకాలు, అలాగే గుబురుగా పెరిగే వంగ రకాలు ఉంటాయి. దాంట్లో కూడా మనము 70x75 స్పేసింగ్ గుబురుగా పెరిగే వంగ రకాలలో పాటించాలి. అలాగే 50 నుంచి 50 లేదా అంటే 60x60 స్పేసింగ్ని మనము పాటించాలి. ఇలా పాటించడం ద్వారా మనకు ఆశించిన దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ కూరగాయ పంటలలో వేసిన పిదప కలుపు రాకుండా పెండి మితాలిన్ ముఖ్యంగా 1.2 లీటర్లు బరువైన నేలలకు 1 లీటరు అంటే 200 లీటర్లకు కలుపుకొని మనం పిచికారీ చేయడం ద్వారా 48 గంటలలోపు మనకు కలుపు ఎక్కువగా రాకుండా నివారించుకోవచ్చు. దాంతోపాటుగా మనం చూసుకున్నట్లయితే బెండ కూడా మనకు 60 సెంటీమీటర్లు, ముఖ్యంగా 4 నుంచి 6 కేజీల విత్తనం ఒక ఎకరానికి సరిపోతుంది. ముఖ్యంగా 60x30 అంటే ఒక్కొక్క బోధ 60 ఉండాలి. విత్తనానికి మధ్య 30 సెంటీమీటర్లతో పాటుగా 1 లేదా 2 సెంటీమీటర్ల దూరంలో మనము లోతులో ఈ బెండ విత్తనాలు నాటుకున్నట్లయితే మనకు ఆశించిన దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా మనము చూసుకున్నట్లయితే వాణిజ్య పంటల్లో ఎక్కువగా పత్తి తర్వాత ఎక్కువగా సాగు చేసేది మిర్చి కూడా ఈ మాసం చివరిలో మిర్చిని కూడా నార్మడి పెంచుకొని మిర్చి సాగు చేసుకోవాలి. దాంట్లో నార్మడి కూడా ఒక సుమారు 650 గ్రాముల మిర్చి విత్తనాలు పడతాయి. ఒక సెంట్ నార్మడికి మనకు 650 గ్రాముల విత్తనాలు పడతాయి. దాంట్లో కూడా పిప్రోనిల్ గుళికలు వేసుకోవడం ద్వారా రసం పీల్చే పురుగులను మనం నార్మల్ని నివారించుకున్న వాళ్ళం అవుతాము. దాని తర్వాత ఈ మిర్చిని ఒక 3-4 ఆకుల లేకపోతే 2 నుంచి 3 ఆకులు వేసిన మిర్చి నారుని తీసుకుపోయి మన ప్రధాన పొలంలో నాటుకోవడము చాలా ముఖ్యము. అయితే ఇక్కడ మనము ప్రతి ఒక్క కూరగాయ పంట సాగు చేసేటప్పుడు ప్రధాన పొలంని ముఖ్యంగా సుమారు 8 టన్నుల మన ఫామ్ యార్డ్ మాన్యూర్ అంటే పశువుల ఎరువును వేయడం చాలా ముఖ్యము. అలాగే మనకు DAP, యూరియా, పొటాష్ ఇవి కూడా సమపాలలో, కానీ ఆఖరి దుక్కులో మనము DAP కానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ MOP కానీ ఆఖరి దుక్కులో వేసుకోవడము వేరు వ్యవస్థ పెరగడానికి, అలాగే పంట దిగుబడి అధికంగా రావడానికి తోడ్పడుతుంది. దాంతోపాటుగా యూరియాని మనం ఏదైతే మోతాదు అనుకుంటామో ఈ కూరగాయలకు దాన్ని 3 సమపాలలో విభజించి మొదటి దఫా 30 రోజులకు, రెండో దఫా 60 రోజులకు, మళ్ళీ మిగతా దఫా ఆఖరి దశలో వేసుకోవడం ద్వారా మనకు ఆశించిన దిగుబడి వచ్చే ఆస్కారం ఉంటుంది. దాంతోపాటుగా సూటి రకాలతో పాటుగా మనకు సంకరజాతి రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి, వివిధ కంపెనీలు. వాటిని ఎన్నుకొని మనం సాగు చేయడం ద్వారా అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. దాంతోపాటుగా మనము పందిరి కూరగాయలు చూసుకున్నట్లయితే బీర, సోర, కాకర వీటిని కూడా పందిర్ల కింద సాగు చేసుకోవచ్చు, తీగజాతి కూరగాయలు. దాని కింద మనము ఈ బీర విత్తనాలను 1 లేదా 2 సెంటీమీటర్ల లోతులో ఒక బోధకు ఒక సైడు విత్తుకోవచ్చు, లేకపోతే 2 సైడ్లు జిగ్జాగ్లో విత్తుకొని మనం తాళ్ళు కట్టుకొని పందిర్లకు ఈ తీగజాతి కూరగాయలను సాగు చేసుకోవచ్చు. 1 నుంచి 75 సెంటీమీటర్ల దూరంలో మనము ఈ విత్తనం విత్తుకోవడము, అలాగే లోతు 1 నుంచి 2 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవడం ద్వారా మనకు ఆశించినంతగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.